సో నాలెడ్జ్ సిటీలోని టెస్లా షోరూమ్. సో మనకైతే ప్రెసెంట్ మోడల్ వై అవైలబుల్గా ఉంది. సో చూడండి, లెట్స్ సీ. టెస్లా ఈజ్ ఇన్ ఇండియా అండ్ దట్ టు ఇన్ హైదరాబాద్ ఫైనల్లీ. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు టెస్లా షోరూమ్ దగ్గరకు వచ్చాము. సో మనకి హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఓపెన్ చేశారు టెస్లాది. సో మనకైతే ఇక్కడ ప్రజెంట్ మోడల్ వై మాత్రమే అవైలబుల్గా ఉంది. సో మోడల్ వైలో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి ప్రీమియం, లగ్జరీ ప్రీమియం. సో మనమైతే ఇప్పుడు చూస్తుంది వైట్ కలర్ది లగ్జరీ ప్రీమియం మోడల్. ఇది వచ్చేసరికి 6 సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. సో అంటే మనకి 3 rows, మిడిల్ రోలో వచ్చేసరికి 2 seats మాత్రమే కెపాసిటీ ఉంటుంది. సో థర్డ్ రోలో 2 seats. ఇక దీని ప్రైజింగ్ విషయానికి వస్తే కనుక దీని కాస్ట్ వచ్చేసరికి ఆన్ రోడ్ మనకి 62,40,000 పడుతుంది. నెక్స్ట్ అట్లానే ఇందులో ఇంటీరియర్స్ 2 type ఆఫ్ ఇంటీరియర్స్ ఉంటాయి, వైట్ అండ్ డార్క్ ఇంటీరియర్స్. అండ్ కలర్ కాంబినేషన్ బట్టి కూడా మనకి ప్రైసింగ్ అనేది చేంజ్ అవుతుంది. మనకి ఫుల్లీ ఆటో పైలట్ ఆప్షన్స్ తోటి కావాలి అనుకుంటే కనుక మనకి ఎక్స్ట్రా 6 lakhs అనేది పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అట్లానే ఇంకా స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే కనుక దీని రేంజ్ వచ్చేసరికి మనకి 680 kilometers రేంజ్ ఉంటుంది. దీని ఛార్జింగ్ కెపాసిటీ వచ్చేసరికి మనకి ఓవరాల్గా 250 kilowatt వరకు సపోర్ట్ చేస్తుంది. దీనికి అట్లానే అడాస్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. 0 to 100 kilometers రీచ్ అవ్వడానికి 5 secondsలో అనేది రీచ్ అవుతుంది స్పీడ్ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇందులో క్విక్ ఛార్జ్, అంటే ఇప్పుడు 15 minutesలో ఛార్జ్ అనేది 160 kilometers వరకు రేంజ్ వస్తుంది. ఇది ఓన్లీ హై స్పీడ్ ఛార్జర్తో మాత్రమే. నెక్స్ట్ ఇంకా వారంటీ విషయానికి వస్తే కనుక దీనికి 4 years అప్ టు 80,000 kilometers వరకు వారంటీ ఉంది. నెక్స్ట్ అట్లానే బ్యాటరీ అండ్ డ్రైవ్ యూనిట్కి చూస్తే కనుక మనకి 8 years అండ్ 1,92,000 kilometers వరకు వారంటీ అనేది కవరేజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా నేనైతే ఈ కార్కి డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉంచాను, వ్యూ అనేది ఎట్లా ఉంటుంది అనేది. ఇంకా మనం రియర్ బూట్ స్పేస్ చూస్తే కనుక మనకి దీని స్టోరేజ్ అనేది 2,539 liters వరకు కెపాసిటీ ఉంది. ఇవంతా 1 touch సాఫ్ట్ క్లోజ్ అండ్ ఓపెన్. నేను ఇందాక చెప్పినట్టు మనకి డోర్స్ అనేది రిమ్లెస్ అన్నా కదా. సో అదైతే చూడడానికి చాలా చాలా ప్రీమియంగా అనిపించింది చూడగానే డోర్స్ చూస్తే కనుక. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ రిమైనింగ్ అంతా యాజ్ యూజువల్ ఇప్పుడు అంతా కనెక్టింగ్ DRLsతో ట్రెండ్ నడుస్తుంది. సో మనమైతే ఇంకా క్విక్గా కార్ అనేది ఇంటీరియర్స్లోకి వెళ్ళి చెక్అవుట్ చేద్దాము. డోర్ సెక్షన్ చూస్తే కనుక మనకి అంబియంట్ లైట్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి. మీరు ఇది చూస్తే ఇది డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసే బటన్. సో మనకైతే ఇది 1 touch క్లోజ్ టైప్ ఏం కాదు. సో పవర్ విండోర్ కంట్రోల్స్, సో డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ బటన్. ఇంటీరియర్ చూస్తే కనుక మోడల్ వైకి లగ్జరీ ప్రీమియంకి డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ స్టీరింగ్ వీల్. ఏమైనా నాకైతే మాత్రం మాన్యువలే బెటర్ అనిపిస్తుంది. ఒక్కసారి సీట్ కంట్రోల్స్ వచ్చేసరికి సుప్ అని వెళ్ళిపోతాయి, నిదానంగా పోతూ ఉంటాయి. సో ఇది ఫుల్ టచ్ స్క్రీన్ సిస్టమ్. సో ఫుల్ ఆండ్రాయిడ్ డిస్ప్లే, ఆర్కేడ్స్, గేమ్, కెమెరా. సో ఇది కెమెరా చూద్దాం, ఇది 360-degree కెమెరా ఉంది, డాష్ క్యామ్ ఉంది, ఆటో అడ్జస్టబుల్ ORVM. సో పార్కింగ్ లైట్స్, సెన్సార్ సూపర్ ఉంది. ఇది అయితే మాత్రం మస్క్ మామ మజాకా. సో ఇవి సీట్స్ వచ్చేసరికి వెంటిలేటెడ్ సీట్స్. ఫ్రంట్ వచ్చేసరికి హీట్ కూలింగ్ వస్తుంది. మనకి రియర్లో చూస్తే కనుక ఓవరాల్గా ఇది 6 seating కెపాసిటీ. ఇప్పుడు మోడల్ వైజ్ లగ్జరీ యొక్క ఇంటీరియర్ చూద్దాం. సీటింగ్ అనేది ఇది 6 seating అన్నా కదా. సో ఫ్రంట్ 2 seating, సో రియర్ వచ్చేసరికి 2 with రిక్లైనింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ మనకి రియర్ ప్రొఫైల్ చూస్తే కనుక మోడల్ వై ప్రీమియంలో సో 1 touch ట్రంక్ ఓపెన్. సో ట్రంక్ అంటే నథింగ్ బట్ యూఎస్లో ట్రంక్ అంటారు, మనకి ఇక్కడ చేస్తూ మనం బానెట్, డిక్కీలు. సో ఇక్కడ మనకి ఈ 3rd row సీట్ ఏదైతే ఉందో
దీన్ని క్లోజ్ చేయాలి అంటే వన్ టచ్ క్లోజ్. అది కూడా చూపించేం కాదు. సో నెక్స్ట్ చూసారు ఆటోమేటిక్గా క్లోజ్. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే థర్డ్ రో వాళ్ళకి ఈ నెక్స్ట్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి 2 సైడ్స్. నెక్స్ట్ అట్లనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ఒక వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోల్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 2 బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ తోటి వచ్చేసరికి సెకండ్ రో సీట్స్ కూడా మనం ఫోల్డ్ చేయొచ్చు అట్లా. సో ఏంటంటే సాఫ్ట్ టచ్. సో వన్ టచ్ ఓపెన్ అండ్ క్లోజ్, లేదా టచ్ అండ్ హోల్డ్ చేస్తే స్లోగా క్లోజ్ అవుతూ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఇది మనకి బూట్ స్పేస్. అట్లానే ఇది కూడా మాన్యువల్ వన్ టచ్ క్లోజ్. మనకి బూట్ స్పేస్ ఈవీస్లో ఏంటంటే ఇదే రికార్డ్ అవుతుంది. ఈవీస్లో ఏంటంటే ఇదే అడ్వాంటేజ్ మనకి. బ్యాక్ సైడ్ ట్రంక్లోనే కాదు, సో ఇక్కడ ఫ్రంట్ కూడా బూట్ స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ చూసారా బూట్ స్పేస్ అనేది చాలా ఉంది. అంటే బట్ ఓకే, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనే వాటికి ఇలాంటి కేసెస్ సూట్ అవుతుంది. ఇదేమో వైపర్ లిక్విడ్ పోయడానికి. క్లోజ్ చేసి సో ఇప్పుడు మనకి ఛార్జ్ ఎక్కడ పెడతారు అంటే జస్ట్ వన్ టచ్ ఓపెన్, స్లైడ్ పుష్, క్లోజ్, వన్ టచ్ ఓపెన్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకోటేమో రెగ్యులర్ ఛార్జింగ్ కెపాసిటీ టైప్. సో ఇది వచ్చేసరికి మనకి లెఫ్ట్ ప్యాసింజర్ సైడ్ ఉంటుంది. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ గగన్ సంచారి యూట్యూబ్ ఛానల్.